ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకునే సమయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రైతు తప్పనిసరి పరీక్షలు చేయించాలి. గత కొన్ని సంవత్సరాలుగా వాడిన రసాయనిక ఎరువుల వల్ల భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి తప్ప దిగుబడులు పెరగట్లేదు. భూసార పరీక్షలు చేయించడం ద్వారా పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకుని తగిన మోతాదుల్లో వేసుకోవచ్చు. అయితే రైతులు ఏ విధంగా మట్టిని సేకరించాలి, ఎక్కడ పరీక్ష చేయించాలో తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పవన్ చంద్రారెడ్డి. సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించవద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. నేలల్లో ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందచేసి పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరమైన ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని పరీక్ష చేయించుకుంటే మంచిది. మట్టి నమూనాలను సేకరించడం భూసార పరీక్షలో అన్నిటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేవిగా ఉండవు. దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలంటున్నారు రాజేంద్ర నగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పవన్ చంద్రారెడ్డి. ఈరోజు ముఖ్యంగా మనము ఈ వేసవి కాలంలో ఈ భూసార పరీక్షలు, వాటి యొక్క ఆవశ్యకత, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద మనం తెలుసుకుందాము. రసాయనిక ఎరువులు వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చనే ముఖ్య ఉద్దేశంతో విచ్చలవిడిగా విచక్షణారహితంగా ఎరువులను వాడడం వల్ల మనము అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు సాధించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా భూసారం క్షీణించడం, అదేవిధంగా పోషకాల మధ్య సమతుల్యత దెబ్బతినటం, భూమి లోపల సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం, ఈ విధంగా మనం అనేకమైనటువంటి దుష్పరిణామాలు చూడడం, తద్వారా దిగుబడిలో కొంత స్తబ్దత అనేది నెలకొన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడకం అనేది రైతులకు అలవాటు చేయడం జరిగింది. సో తద్వారా మనం ఎరువులపై వృధా ఖర్చును తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకొని మంచి దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు సాధించడం అనేది ఈ భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఈ మట్టి నమూనాను సాధారణంగా ఈ వేసవి కాలంలో అంటే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఈ ముఖ్యంగా పైర్లు అంటే భూమిలో పైర్లు లేని సమయంలో మనం మట్టి నమూనాను సేకరించుకున్నట్లయితే మంచిది. ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. మనం సేకరించినటువంటి మట్టి నమూనా మన నేలకు ప్రాతినిధ్యం వహించేది ఉండాలి. అంటే మనము సాధారణంగా ఒక 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని, అంటే నేల అంతా ఒకే విధంగా ఉన్నప్పుడు ఒక 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని మట్టి నమూనాను సేకరించుకోవాలి. అదేవిధంగా ఏదైతే మట్టి నమూనాను సేకరించడమో దానిపైన ఈ రైతు యొక్క అన్ని పూర్తి వివరాలు కూడా అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాను సేకరించేటప్పుడు మనము పార కానీ, గడ్డపార ఇటువంటి మన పరికరాలను ఉపయోగించుకొని భూమి పైభాగంలో ఒక 15 సెంటీమీటర్ల, అంటే మనము నాగలి లోతు, అంటే నాగలిసాల లోతులో 15 సెంటీమీటర్ల లోతు నుండి మట్టి నమూనాను సేకరించుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈ మట్టి నమూనాను సేకరించుకున్న తర్వాత దాదాపు 0.5 హెక్టార్ను ఒక యూనిట్గా తీసుకొని దాంట్లోపల ఒక 10 నుండి 12 ప్రదేశాల్లో ఈ మట్టి నమూనాను సేకరించుకొని ఆ మట్టిని సేకరించిన అన్ని నమూనాలు కూడా ఒక దగ్గర తీసుకొని దాన్ని మనం క్వార్టరింగ్ పద్ధతి అంటాం. అంటే తీసుకున్న మట్టి నమూనాలను ఒక ప్లాస్టిక్ సంచి పైన పరిచి దాన్ని 4 భాగాలుగా విభజించి ఎదురెదురు భాగాల్ని తీసివేసి మళ్ళీ దాన్ని కలిపేసుకొని మళ్ళీ ఈ ప్రక్రియను కొనసాగించి చివరికి మనకు ఒక 1/2 కిలో మట్టి నమూనా వచ్చే విధంగా చేయించుకోవాలి. పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించేటప్పుడు సాధారణంగా పంటను బట్టి 4 నుండి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో ఎకరాకు 2 నుండి 4 చోట్ల మట్టి నమూనా సేకరించాలి. సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరబెట్టి
మంచి ప్లాస్టిక్ బ్యాగులో కానీ గుడ్డ సంచిలో కానీ నింపి సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. అదేవిధంగా కొన్ని పంటలు వేరు వ్యవస్థల్లో లోపలికి వెళ్ళే వేరు వ్యవస్థ కలిగినటువంటి పైర్లకు మనకు 30 సెంటీమీటర్లు కానీ 60 సెంటీమీటర్లు, అదేవిధంగా మనము ఈ పండ్ల తోటలు కానీ ఇటువంటివి సాగు చేసుకున్న నీళ్ళల్లో అయితే మనం 1-2 ఫీట్ల నుండి 3 ఫీట్ల నుండి కూడా మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈ మట్టి నమూనాకు సేకరించేటప్పుడు మనము సరైనటువంటి ప్లాస్టిక్ కవర్లు కానీ గుడ్డ సంచులు కానీ ఉపయోగించాలి. అదేవిధంగా మనము ఎరువులు వేసిన వెంటనే కూడా ఈ మట్టి నమూనాలు సేకరించకూడదు. సాధారణంగా పొలం నేల లోపల మధ్య భాగం నుండి అంటే గట్ల వెంబడి కానీ చెట్లు నీడ ప్రాంతంలో కానీ కంపోస్ట్ వేసినటువంటి ప్రదేశాల నుండి కానీ ఈ ఎరువు నమూనాలు ఎట్టి పరిస్థితులలో కూడా సేకరించకూడదు. అదేవిధంగా సేకరించిన నమూనాలను వెంటనే మనకు అందుబాటులో ఉన్నటువంటి భూసార పరీక్షా ప్రయోగశాలకు వెంటనే పంపించాలి. రైతు యొక్క పేరు, గ్రామము, మండలము, జిల్లా, అదేవిధంగా సర్వే నంబరు, గతంలో సాగు చేసిన పంటలు, అదేవిధంగా నీటి సౌకర్యము, ఇప్పుడు సాగు చేయ పంటలు, ఇటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. అన్ని రకాల మట్టి నమూనాలకు కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. వాటిలో ఉదజని సూచిక, లవణ సూచిక, లభ్య నత్రజని, భాస్వరం, పొటాషు, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మనకు పరీక్షలో ఫలితాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ ఫలితాలు మనకు ముఖ్యంగా ఉదజని సూచిక ఏంటంటే నేల లోపల పోషకాల లభ్యతను తెలియజేస్తుంది. అదేవిధంగా ఉదజని సూచిక అనేది నేల లోపల లవణాల శాతాన్ని తెలియజేస్తుంది. మనకు అదేవిధంగా ఈ నత్రజని, భాస్వరం, పొటాషు ఈ నేలలో లభ్య నత్రజని కానీ భాస్వరం, పొటాషు, అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాలు లభ్యత కూడా తెలియజేస్తాయి. అయితే మనకు ఈ భూసార పరీక్ష వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే వాటి ఫలితాల ఆధారంగా నేల యొక్క సారవంతం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రామ స్థాయిలో అంటే మనకు ఈ రైతుల యొక్క పొలాలు వాటిలో ఈ నేల సారవంతం ఏ విధంగా ఉంది దాని ఆధారంగా రైతుల యొక్క పొలాలను వర్గీకరణ చేస్తున్నారు. అదేవిధంగా కాకుండా ఈ భూసార పరీక్ష ఫలితాల ద్వారా మనకు వేసే ఎరువుల యొక్క ఏ విధంగా మనకు ఎరువుల వినియోగ సామర్థ్యం అవుతుందో అదొకటి తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మనకు నేల లోపల ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా గుర్తించవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు తప్పనిసరిగా కనీసం 2-3 పైర్లకు ఒకసారి వేసవి కాలంలో మట్టి నమూనాను సేకరించుకొని ఎరువులను సరైన రూపంలో, సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన పద్ధతిలో వేసుకున్నట్లయితే ముఖ్యంగా రైతు సోదరులు ఈ ఎరువుల పైన వృధా ఖర్చును తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకొని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పసుపు పంట విస్తీర్ణంలో, ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. దాదాపు 72,000 హెక్టార్లలో సాగు చేపడుతూ 4.5 లక్షల టన్నుల దిగుబడితో తెలుగు రైతులకు సౌభాగ్యాన్నిస్తోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో పసుపు ఒక ప్రధాన పంటగా పేర్కొనవచ్చు. ఈ ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడి కోసం రకాల ఎంపిక, యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు 40% సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండడం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ, సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే పసుపుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో సంప్రదాయ పసుపు దిగుబడి 2 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పచ్చి పసుపు దిగుబడి వస్తుంది. ఎండు పసుపు 1200 నుండి 1400 కిలోల వరకు వస్తుంది. దీనినే దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే రోమ, కస్తూరి, ప్రగతి రకాలను గిరిజన రైతులకు అధికారులు ఇచ్చి సాగు చేయిస్తున్నారు.
పసుపును మే నెల 3వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు నాటుతూ ఉంటారు. అయితే ఇక్కడి రైతులు సరైన దిగుబడులను పొందలేకపోతున్నారు. అధిక దిగుబడి పొందాలంటే సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. ముఖ్యంగా మనకు పసుపులో వచ్చేసి జనరల్గా మనకు వర్షాధారంగా పండించే పసుపు మన విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా పండిస్తుంటారు. సో తొలకరలో ప్రధానంగా చేయవలసినటువంటిది ఏంటంటే దుక్కి బాగా దున్నుకోవాల్సి ఉంటుంది. బాగా లోతు దుక్కులు చేసేసి ఒక వారం వరకు మనం ఎండలో అలాగే వేసినట్టయితే ముఖ్యంగా దానికి సంబంధించిన తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏదైనా భూ సంబంధమైనటువంటి లేదా సాయిల్ ద్వారా వచ్చినటువంటి ఎటువంటి తెగుళ్ళైనా రాకుండా ఉంటాయన్నమాట. అలాగే ముఖ్యంగా దుంపజాతి పంటలు ఏవైనా సరే వాటికి పశువులు అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ కావాల్సి ఉంటుంది, కర్బన పదార్థం అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి పశువుల ఎరువు అనేది మనకు ఎకరాకు వచ్చేసి దాదాపు ఒక 10 టన్నుల వరకు వేయాల్సి ఉంటుంది. హెక్టార్కి వచ్చేసి అంటే 2.5 ఎకరాకి 25 టన్నుల వరకు కూడాను వేస్తే మంచిది. ఎంత పశువుల ఎరువు ఎక్కువ వేస్తే అంత మనకు ఎక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ పశువుల ఎరువు తక్కువగా ఉన్నటువంటి ఏరియాలో మనము ఈ పచ్చి రొట్టె ఎరువులను ముందుగా పెంచి తర్వాత కలయిదునడం అని కానీ లేదంటే ఆకుల్ని ఏదైతే రొట్టను వచ్చి మన అడవిలో దొరికేటువంటి రొట్టను కూడాను భూమిలో కలయిదుని పెట్టి తర్వాత కానీ పసుపు వేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే మన ఏరియాలో మన లోకల్ రకాలతో పాటుగా ముఖ్యంగా రోమా, ప్రగతి, అలాగే మన ఈ కస్తూరి రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిల్లో మనకు అధిక దిగుబడి ఇచ్చే రోమా ఒకటి, ప్రగతి ఒక రకాలు మనం ఎంచుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా పాటించాల్సినటువంటి పద్ధతి ఏంటంటే మన రైతు సోదరులు చాలామంది చేయకపోవడం కారణం ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి అనేది చేయాల్సి ఉంటుంది. ఈ పశువు కొమ్ములు తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు 1 లీటర్ కలిపి దాంట్లో 30 నిమిషాల వరకు ఈ ఏదైతే విత్తన పసుపు కొమ్ములు ఉన్నాయో వాటిని అలా ఉంచి తర్వాత నీడలో ఆరబెట్టి నాటుకున్నట్లయితే మనకు భూ సంబంధమైనటువంటి మట్టి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు, అలాగే మనము అదే పొలంలో అనేక సంవత్సరాల నుంచి పండిస్తున్నాం కాబట్టి చాలా తెగుళ్ళు ఉంటాయి కాబట్టి అవి రాకుండా మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు విత్తనం వేసేటప్పుడు కానీ మర్చిపోయినట్లయితే మళ్ళీ విత్తనం వేసిన తర్వాత మళ్ళీ సేమ్ 10 గ్రాములు 1 లీటర్కు ట్రైకోడర్మా విరిడిని కలిపి మనము ఈ సాయిల్ డ్రించింగ్ అనేది చేయాలి. అలా చేసినట్టయితే మీకు చాలా వరకు దుంపకుళ్ళు తెగులు రాకుండా మనము చేసుకోవచ్చు. అలాగే దాని నుంచి విత్తనం తీసుకున్నప్పుడు కూడాను మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెక్స్ట్ పంట అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ముఖ్యంగా చాలామంది మన రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే ఈ మామూలుగా ఈ ఫ్లాట్ మెథడ్ అంటారు, అలా దున్నేసి పసుపు కొమ్ములు వేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఏమవుతుందంటే వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి ఈ దుంప పుల్లు వచ్చేసి అలాగే నీటి ఊట వల్ల మొక్కలు ఎక్కువగా చనిపోయేదానికి అవసరం, గ్యాప్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఎత్తైన మడులు బోదెలు మరియు సాలు పద్ధతిలో కానీ మీరు చేసినట్టయితే దుంప అనేది కూడా చాలా ఎక్కువగా ఊరుతుంది. ముఖ్యంగా బోదెలు వేయడం వల్ల ఏమిటంటే గాలి అలాగే న్యూట్రియంట్స్ తీసుకున్నటువంటి వేరు అవన్నీ బాగా పెరగడం వల్ల ఈ పోషకాలను ఎక్కువ తీసుకొని వేర్లు బాగా అంటే ముఖ్యంగా మీకు దుంపలు అనేవి ఎక్కువ పెరుగుతాయి. నంబర్ ఆఫ్ ఫింగర్స్ అంటాం ముఖ్యంగా. అలాగే తల్లిదుంప నుంచి వచ్చేటువంటి పిల్ల దుంపలు మీకు ఎక్కువ పెరుగుతాయి, ఫింగర్స్ అంటాం. సో అవి ఎక్కువగా పెరగడం వల్ల మీకు దిగుబడి అనేది దాదాపు 15 నుంచి 20% పెరుగుతుంది మామూలు పద్ధతిలో కంటే ఇది పద్ధతి. దీనికి మహా అయితే మీకు దాదాపు 2% 3% ఎక్కువ ఖర్చు అయినప్పటికి కానీ మీకు 10% వరకు మీకు దిగుబడి పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడాను ఈ ఎత్తైన బోధే సాలు పద్ధతుల్లో మీరు సాగు చేసుకున్నట్టయితే మీకు దిగుబడి చాలా బాగా ఎక్కువ వస్తుంది. అలాగే తెగుళ్ళు కూడాను మీకు తగ్గుతాయి ముఖ్యంగా. అలాగే మధ్యలో ఇంకొక ప్రధానమైనటువంటి పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పసుపు వేసినప్పుడు మల్చింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జనరల్గా ఏంటంటే మనకు ఎటువంటి దొరికిన వరిగడ్డి కానీ లేదంటే ఎటువంటి ఆకులను కానీ తీసుకొచ్చి మనం విత్తనం వేసిన వెంటనే ఆచ్ఛాదన చేసినట్లయితే మీకు దానివల్ల 2 రకాల లాభాలు ఉన్నాయి. అలాగే మనకు తేమ శాతం అనేది అలాగే భూమిలో నిలబడుతుంది, అలాగే కలుపు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా అలాగే ఇది కుళ్ళి పశువుకి ఎరువుగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 రకాల లాభాలు ఉండడం వలన ముఖ్యంగా ఈ మల్చింగ్ లేదా ఆచ్ఛాదన అనే పద్ధతిని మనం తప్పకుండా పాటించాలి. దీనివల్ల కూడాను మీకు దాదాపు 15 నుంచి 20% దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మీకు కలుపు ఖర్చు తగ్గుతుంది. సో కలుపు తగ్గితే మీకు ఆటోమేటిక్గా దిగుబడి అనేది పెరుగుతుంది, మొలక శాతం కూడా పెరుగుతుంది, లేదా తెగుళ్ళు పురుగులు వచ్చే శాతం కూడా తగ్గిపోతుంది, దిగుబడి పెరుగుతుంది. అలాగే మీకు ఈ ఎరువులు ఆల్రెడీ అంటే కుళ్ళిపోయడం వల్ల పోషకాలు కూడా మొక్క అందుబాటులోకి వస్తాయన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ముఖ్యంగా విత్తన శుద్ధి ఒకటి, అంటే మల్చింగ్ చేయడం ఒకటి, ఎత్తైన బోధశాల పద్ధతుల్లో మీరు సాగు చేసుకున్నట్లయితే ఈ 3 పద్ధతులు పాటిస్తే మీకు పసుపులో అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఎక్కువ.
అధిక వర్షపాతం గల ఏజెన్సీ ప్రాంతాలలో సమతల మడుల పద్ధతి కంటే ఎత్తుమడుల పద్ధతి లేదా బోదెసాళ్ల పద్ధతిలో నాటుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఏజెన్సీలోని రైతులు పసుపులో అంతర పంటగా జొన్న, మొక్కజొన్న వేస్తూ ఉంటారు. ఒక పంటకు వేసిన ఎరువులతో 2 పంటలు తీయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగయ్యే సోయా చిక్కుడును ఇటీవలి కాలంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల రైతులు కూడా సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పుజాతి పంట సోయా చిక్కుడు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సాధించే వీలుంది. ప్రస్తుతం క్వింటాకు 4,400 నుంచి 5,200 రూపాయల ధర లభిస్తోంది. ఈ పంట సాగు వల్ల భూసారం కూడా పెరిగే అవకాశం ఉండడంతో చాలా మంది రైతులు సోయా సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయా చిక్కుడు ఒకటి. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పప్పు జాతి పంట. అయితే నూనె గింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. నూనెలో కొవ్వు శాతం తక్కువ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తీసిన సోయా పిండిలో 50 నుంచి 60% మాంసకృత్తులు ఉండటం వల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో దాణా తయారీకి ప్రధాన ముడిసరుకుగా వాడుతున్నారు. తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ఈ పంట అత్యధికంగా సాగులో ఉన్నా గత 3 ఏళ్లుగా ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో దీని సాగు విస్తీర్ణం తక్కువగా ఉంది. అయితే ఏటా ప్రకాశం, గుంటూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఏటా ఈ పంట విస్తీర్ణం పెరుగుతోంది. తెలంగాణలో సోయా చిక్కుడు సాగుకు జూన్ 15 నుంచి జులై 15 వరకు అనుకూల సమయం. కోస్తా జిల్లాల్లో ఆగస్టు, సెప్టెంబరు వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సోయా చిక్కుడు విత్తేందుకు అనుకూల సమయం. అయితే అధిక దిగుబడులు పొందాలంటే విత్తన ఎంపిక ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. మనము సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మనకు సోయా చిక్కుడు విత్తనం అనేది చాలా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. విత్తన సేకరణ. రెండవది వచ్చేటప్పటికి మన విత్తనాన్ని ఎప్పుడు వేసుకోవాలనే దానిపైన ముందుగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు వచ్చే సీజన్కి ఈ విత్తన సేకరణలో విత్తనం ఎంత మంచిగా ఉంటే ఫలితం అనేది అంత బాగా వస్తుంది. అదేవిధంగా మనం దిగుబడిలో మనకు 25 నుంచి 30% మనకు మంచి విత్తనం పైనే ఆధారపడి ఉంటుంది దిగుబడి అనేది. సో మంచి రకాలను ఎంచుకోవాలి. మనకు సోయా చిక్కుడు విత్తనానికి వచ్చినప్పుడు మొత్తం కూడా రకాలు ఉన్నాయి. సో రకాల విషయానికి వచ్చేటప్పటికి ఒకసారి మనం కొనుక్కొని వేసుకున్న విత్తనాన్ని మనం 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. అదేవిధంగా విత్తనం సేకరించేటప్పుడు మనకు 3 రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి JS 335. ఈ రకం మధ్యకాలిక కాలపరిమితి కలిగి ఉంది. అంటే 95 నుంచి 105 రోజులకు మనకు పంట చేతికి వస్తుంది. దిగుబడి వచ్చేసి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుంది. ఇంకొకటి బాసరా అనే రకం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదల చేయడం జరిగింది. ఇది దీర్ఘకాలిక రకం. అంటే 115 రోజుల వరకు మనకు పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. మూడవది వచ్చేసి JS 9305. ఈ రకం అనేది స్వల్పకాలిక రకం. అంటే మనకు 90 రోజుల వరకే పంట చేతికి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 8 క్వింటాల దిగుబడి ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. వీటికి తోడు మనకు కొన్ని ప్రైవేట్ రకాలు విక్రాంత్ అని కానీ లేకపోతే అలాంటి రకాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. సో ఆ రకాలను ఎంచుకునేటప్పుడు కూడా ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొంటుంటారు. ఏ రకాన్నైనా మనం కొన్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు రిజిస్టర్ చేసినటువంటి వ్యాపారుల దగ్గర కానీ మనకు వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ మాత్రమే, లేదా మనకు వ్యవసాయ శాఖ ద్వారా మన సబ్సిడీల కింద విత్తనాన్ని తీసుకునేటప్పుడు అట్లనే అంటే గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారానే విత్తనాన్ని కొనాలి. మళ్ళీ కొన్న తర్వాత రైతులు ఏం చేయాలంటే సోయా చిక్కుడుకు ముఖ్యంగా ఏంటంటే మొలక శాత సమస్య అనేది అధికంగా ఉంటుంది. దాన్ని మనం రైతులు మనకు కొన్ని 100 విత్తనాలు తీసుకొని ఒక దగ్గర వేసుకొని దాంట్లో ఎన్ని మొలక వస్తున్నాయో చూసుకోవాలి విత్తనానికి ముందు. అంటే మొలక శాతం పరీక్ష అనేది తప్పకుండా తమ ఇంటి వద్ద చేసుకున్నట్లయితే మనం దాన్ని ఆధారం చేసుకొని ఎంత విత్తన మోతాదు వేయచ్చు అనేది మనం అంచనా వేయడానికి జరుగుతుంది. అదేవిధంగా మనం విత్తుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటంటే ముఖ్యంగా విత్తనం యొక్క పొర
అనేది చాలా పలుచగా ఉంటుంది. కొద్దిగా మనం పైనుంచి కింద ఎత్తేసినా కానీ, లేకపోతే వేడిలో కొద్దిగా భూమి యొక్క వేడి అనేది చల్లక ముందు కూడా విత్తుకోవడం వల్ల కానీ మొలక శాతం అనేది కోల్పోతుంది. అందుకే ఏంటంటే రైతులు తొందరపడకుండా తగినంత వర్షపాతం మనకు వచ్చిందని తెలుసుకున్న తర్వాత, అంటే 70 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం మనకు వచ్చిన తర్వాతనే విత్తుకోవాలి. మళ్ళీ విత్తుకునే ముందు కూడా రైతులు ఏంటంటే తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే విత్తన శుద్ధి అంటే మనం FIR అంటాం. మొదటిగా శిలీంద్రనాశినితోని, తర్వాత కీటకనాశినితోని, తర్వాత మనం రైజోబియం కల్చర్ అంటాం. ఇది లెగ్యూమ్ జాతి పంట కాబట్టి మనం తప్పకుండా రైజోబియంతో మనం చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు వేరుగుడిపేలు అనేవి ఏర్పడతాయి. దాని ద్వారా మనము పంటకు నత్రజని వేయకుండానే దానికి తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వేరుగుడిపేలు అనేది మంచిగా ఏర్పడతాయో పంట యొక్క దిగుబడి అనేది కూడా అధికంగా ఉంటుంది. సోయా చిక్కుడును ఏ విధంగా విత్తినా ఎకరాకు 1,60,000 మొక్కలు ఉండేటట్లు చూసుకుంటే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. విత్తిన వెంటనే ఎకరాకు 1.4 లీటర్ల పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20 నుండి 25 రోజులలోపు గొర్రుతో అంతర కృషి చేసి కలుపును నివారించాలి. దీనివల్ల మొక్కల మొదళ్లకు మట్టి ఎగదొయ్యబడి వేరు గాలిపోసుకుని పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. సోయా చిక్కుడును వర్షాధారంగా సాగు చేసినప్పటికీ నీటి వసతి ఉన్న రైతాంగం పైరు 20 రోజుల దశలో ఒకసారి, కాయ అభివృద్ధి చెందే దశలో మరోసారి నీటి తడి అందించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. సోయా చిక్కుడును ఇతర పంటలతో కలిపి అంతర పంటగా సాగు చేయవచ్చు. ఈ పంటకు రసం పీల్చు పురుగులు, ఆకుముడత, పెంకు పురుగుల సమస్య అధికంగా ఉంటుంది. వీటి నివారణకు సకాలంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పైరు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాలను అందిస్తుంది.